మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్లో స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఏంటి, దేని మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్లు దేని మీద నడుస్తున్నాయి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఎస్పి చలపతి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అంటే చాలామంది రకరకాలుగా ఆలోచిస్తుంటారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ మార్కెట్ ఏ రకంగా ఉంది, దేనిపైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్టర్లు గట్టెక్కేటువంటి పరిస్థితి ఉంది? ముఖ్యంగా దేశీయంగా చూసుకుంటే ఇంటర్నల్గా ఈ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు లేదా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు పెద్దవి వాళ్ళు డిబెంచర్స్ ఇష్యూ చేస్తున్నారు. అంటే అన్సెక్యూర్డ్ ఫిక్స్డ్ డిపాజిట్. గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ అంటే సెక్యూర్డ్, అది వేరే ఇష్యూ. దానికి గ్యారంటీ ఉంటుంది, క్రెడిట్ గ్యారంటీ ఉంటుంది, RBI ఉంటుంది అంటారు. వీటికి ఉండదు కదా, అందువల్ల దీన్ని డిబెంచర్ అంటారు. వీటిల్లో పెట్టుబడులు కూడా ఎక్కువ పెడుతున్నారు జనం. 8% వస్తుంది, 9% వస్తుంది. 9లో ఒక 10% ట్యాక్స్ పోయినా కూడా, TDS పోయినా కూడా 8.2 8.3 వస్తుంది అని పెడుతున్నారు. ఒకవేళ క్రిసిల్ రేటింగ్ లేదా రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చిన రేటింగ్ బాగా ఉంటే 8% కూడా పెడుతున్నారు. రేటింగ్ బాగుందంటే మనకు రిటర్న్ వస్తుంది, కంపెనీ సౌండ్గా ఉందని కదా అర్థం. సో ఇలా పెడుతున్నారు. కానీ కొన్ని కంపెనీలు ఏం చేస్తున్నాయంటే, ఇండియాలో ఉండే కంపెనీలు దాదాపు ఒక 500 కంపెనీలు, చిన్న చితక కాదు, పెద్దవాళ్ళ దగ్గర నుంచి, అదానీ గారి దగ్గర నుంచి, అంబానీ గారి దగ్గర నుంచి, మన వీధిలో ఉండేటువంటి ఇది చార్మినార్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఫారిన్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈక్విటీలో పెడుతున్నారు, అక్కడ స్టాక్ మార్కెట్లో పెడుతున్నారు, లేదా కంపెనీలతో జాయింట్ వెంచర్ చేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. బాగా డబ్బు ఉన్న వాళ్ళైతే జాయింట్ వెంచర్ కూడా చేస్తున్నారు. ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోయామని ఇప్పుడు కొంచెం ఎక్కువైంది. దీనికి ఏం చేయాలనేటువంటి గవర్నమెంట్ ఒక సమస్యగా ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్కి పోతే బాధ లేదు. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు, అందాని వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్కి పోతున్నారు, కొత్త పోర్ట్లు కట్టడం. ఇప్పుడు టెక్సాస్లో, అమెరికాలో రిఫైనరీ కట్టడానికి అంబానీ గారు వెళ్తున్నారు. సో అక్కడ 10,000 కోట్లు పెడుతున్నాడు ఆయన, మంచిదే. కానీ ఇన్వెస్ట్మెంట్కి పోతున్నాయి చూసారా, షేర్ మార్కెట్లకి, లండన్లో, అమెరికాలో, న్యూయార్క్ స్టాక్ మార్కెట్కి పోతున్నాయి. వీటిని ఎలా ఆపాలనేది అర్థం కావట్లేదు. సో ఇండియాలో ఉండే డబ్బు బయటికి వెళ్తుంది. అంటే మనకి డాలర్లు తగ్గిపోతాయి. అప్పుడు డాలర్లు ఇవ్వాలి కదా మనకి. నేను చెక్ ఇస్తాను 10 కోట్లని, అక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే 10 కోట్లు డాలర్లుగా మార్చాలి కదా. ఇది ఒక సమస్య అన్నమాట, కనపడని పెద్ద సమస్య. సో జనాలు కాస్త మంచి డబ్బు ఉన్న కంపెనీలు బయట ఇన్వెస్ట్ చేస్తున్నాయి. కొన్ని దేశాల్లో, ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానివ్వండి, లేదా నెదర్లాండ్స్ కానివ్వండి, ఫిన్లాండ్ కానివ్వండి, ఐర్లాండ్ కానీ, వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మా దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ 15% లేదా 9%. అసలు UAEలో అయితే 0, అరబ్ ఎమిరేట్స్లో అయితే 0, మన జెడ్డాలో 0, దుబాయ్లో 0. సో అక్కడ పోతున్నారు జనం. సో అక్కడ పోయి కంపెనీ పెట్టి ఇక్కడ వ్యాపారం చేస్తే 15% ట్యాక్స్. ఇక్కడే వ్యాపారం పెట్టి ఇక్కడ కంపెనీ పెడితే 25% కట్టాలి కదా. ఈ సమస్య ఒకటి ఎలా చేయాలనేది గవర్నమెంట్ కూడా తడబడుతోంది. ఇంటర్నల్గా మనకైతే బ్యాంకుల్లో డిపాజిట్లు పెరుగుతున్నాయి, లోన్లు పెరుగుతున్నాయి. సో జనాల్లో సేవింగ్స్ అలవాటు తగ్గిపోయింది బాగా. మన వాళ్ళు GST తగ్గించారు, అట్టన్న జోలు 4 డబ్బులు ఉంటాయి. 4 డబ్బులు ఉన్న వాళ్ళకు బ్యాంకులు వేసుకోవట్లేదు, మళ్ళీ ఇంకో లోన్ తీస్తున్నారు. ఇక్కడ కార్ రేటు 1,00,000 తగ్గించారు, 1,00,000 మిగిలింది, 1,00,000కి ఇంకొక EMI చూసి కడుతున్నారు. ఇది ఒక సమస్య అయిపోయింది అనమాట. ప్రతి ఇంట్లో ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్, ఒక ఇది. ఆఖరికి చిన్న వాళ్ళు కూడా ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ ఉండాలా, ఇంట్లో ఒక టీవీ ఉండాలా, ఇంట్లో ఒక అది ఉండాలా, ఇంట్లో ఇది ఉండాలని అన్నిటికీ EMI. ఆఖరికి సోఫాలు కూడా EMIలు వచ్చేసాయి. మా ఇంట్లో కూడా సోఫా ఉంది, నెల 500 కడుతున్నాం. మరి 5 రూపాయల దాకా అనుకున్నాను నేను. నెల 500 కడితే సోఫా ఇచ్చేస్తున్నారు. ఒక 500 ముందు కట్టేది సోఫా తెచ్చుకుంటే 500కి ఇచ్చేస్తున్నారు. ఇది పరిస్థితి. అంటే జనాలు స్పెండ్ చేయడం అనేది బాగా ఎక్కువైపోయింది. దీన్ని ఆపడానికి ఏం చేయాలనేది గవర్నమెంట్ తల పట్టుకుంటున్నారు వాళ్ళు. దీన్ని ఏదో చేసి డిపాజిట్లుగా మార్చాలి. డిపాజిట్లుగా మారిస్తే తప్ప ఆర్థికంగా ఇంకా కొంచెం ముందుకు పోయి మనం 3rd ప్లేస్ 2nd ప్లేస్కి పోవాలంటే GDPలో కొంచెం టైం పడుతుంది అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ వైజ్గా తీసుకుంటే కంపెనీలన్నీ బాగున్నాయి. ఇప్పుడు స్టాక్ మార్కెట్ బాగుంది, ఇప్పుడు మెల్లమెల్లగా లేచుకొచ్చింది. సో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకో 10-15% పెరుగుతుంది, కష్టంగా పెరుగుతుంది. నిఫ్టీ అయితే 27-28 వేల కోట్లకి 28,000 పాయింట్లకి వెళ్తుంది.
ఇప్పుడున్న 23 నుంచి 25, 26, 27, 28 దాకా కూడా పోతుంది. నెక్స్ట్ ఇయర్కి మనం 27,000 టచ్ అవడం కూడా నిఫ్టీ చూడొచ్చు, ఖచ్చితంగా చూస్తాం. సో ఇప్పుడున్న వాతావరణం బాగుంది. సో కొంతమంది మ్యూచువల్ ఫండ్లో పెడుతున్నారు, కొంతమంది షేర్లో పెడుతున్నారు, వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. సో మంచి ఆపర్చునిటీస్ వచ్చిన టైం ఇది. సో దీన్ని సద్వినియోగం చేసుకుంటే మన కొంత బ్యాంకులో పెట్టుకోండి, కొంత షేర్లో పెట్టుకోండి, కొంత మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోండి, అన్నీ ఒకదాంతో పెట్టచ్చు. ఇది నా సలహా. సో అంటే ఇప్పుడు ఇన్వెస్టర్లు అయినా కూడా లేకపోతే నార్మల్ పీపుల్ అయినా కూడా ఎవరైనా కూడా అంటే కొంత లిక్విడ్ ఉండాలి, కొంత ఫిక్స్డ్ ఉండాలి. అమెజాన్ కంపెనీ అంత వాళ్ళు కూడా గవర్నమెంట్ బాండ్స్ కొంటున్నారు. 10 ఏళ్ళవి ఎందుకు కొంటున్నారు? సాలిడ్గా రిటర్న్ వస్తుంది, సెక్యూరిటీ ఉంది గవర్నమెంట్ది, అడగపోతే గవర్నమెంట్ బాండ్స్ కదా, వాళ్ళు కూడా అటాచ్ చేస్తున్నారు. 10% అందులో పెడుతున్నారు ఇన్వెస్ట్మెంట్లో. ఫారిన్ కంపెనీస్ కూడా పెడుతున్నాయి. అందువల్ల కొంత ఫిక్స్డ్గా పెట్టుకోవాలా, కొంత షేర్లో పెట్టుకోవాలా, కొంత మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోవాలి. లిక్విడిటీ అంటే బ్యాంకులో ఎప్పుడైనా ట్రై చేసుకోవచ్చు కదా, ఏ అవసరం వచ్చినా ట్రై చేసుకోవచ్చు. సో 30-40-30 లేదా 40-40-20 అన్నా పెట్టుకోవాలి. ఫ్యూచర్ కోసంగా డబ్బు దాచుకోవడం అనేది నేర్చుకోవాలి. మనీ క్రియేట్ చేయాలి. మనీ హ్యాస్ టు ఎర్న్ ఇట్స్ ఓన్ మనీ. అది డబ్బును సంపాదించాలి. అది రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.